చాలా మంది కష్టపడుతూ ఉంటారు. ఎందుకు ప్రతిఫలం లేదు అంటే వాళ్ళు సరైన దారిని ఎన్నుకోలేదు. ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంది, దిశ మారితే దశ మారుతుంది. ఇప్పుడు ఒక బోట్ ఉంటుంది, ఆ బోట్ నీళ్ల పైన అయితే వేగంగా వెళ్తుంది. దాన్ని రోడ్లో పెడితే మనమే దాన్ని లాక్కెళ్ళాలి, మనమే మోసుకెళ్ళాలి. అదే నీళ్ళలో పెట్టేస్తే మనల్ని అది తీసుకెళ్తుంది. అలా వాళ్ళు సరైన మార్గాన్ని ఎన్నుకోకపోయినప్పుడు వాళ్ళ జీవితం కష్టంలో వెళ్తూ ఉంటుంది. ఆ సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి. అందరికీ అన్ని మార్గాలు అచ్చరావు, అందరికీ వ్యాపార లక్షణాలు ఉండరు, అందరూ వ్యవసాయం చేసి విజేతలు అవ్వరు, అందరూ రాజకీయంలో పైకి రారు, అందరూ యుద్ధాలు చేయలేరు, అలానే అందరూ టీచర్స్ అలా అవ్వలేరు. వాళ్ళకి ఏదైతే నిజమైన దారి అనేది ఉంటుందో దాని గురుముఖాంతరం తెలుస్తారు. ఇప్పుడు మన స్కూల్కి వెళ్తూ ఉంటాం, ఇతనిలో ఈ నాలెడ్జ్ ఉంది, ఇది ఇతన్ని చేయించండి అంటాం. ఇతను సంగీతం బాగా పడతాడు, విద్వాంసుడు అవుతాడు, దాంట్లో వాళ్ళ పేరు ప్రతిష్ట వస్తుంది. అలా మనలో మనం ఏ దారిలో వెళ్తామో అది ఆ దారి మనకు కరెక్ట్ అయినది అయితే అందులో వాళ్ళు విజేతలే. దారి రాంగ్ అయినప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా జరగదు. ఇప్పుడు మనకి ఉత్తర ధ్రువానికి వెళ్ళాలి అని చెప్పి తూర్పు పరమట జ్ఞానం తెలియకుండా దక్షిణ వైపు ప్రయాణం చేసి నాకు హిమాలయాలు రాలేదు అంటే ఎక్కడి నుంచో వస్తాయి తల్లి.